బ్యాక్ టు మై ఛానల్. వ్లాగ్ ఏంటో అర్థమైపోయిందిగా. మరి కాశీ వెళ్ళినప్పుడు కాశీ నుంచి అయోధ్య కూడా వెళ్ళానుగా. మరి బాలరాముణ్ణి చూడాలి కదా. అక్కడి నుంచి అంత దూరం వెళ్ళినప్పుడు స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చూపించేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ జాగ్రత్తగా వెళ్ళాలి. మేము కాశీ నుంచి బయలుదేరినప్పుడు 5:35 అయింది ఆల్మోస్ట్. వెళ్ళాల్సిన ప్లేస్లో కాశీకి వెళ్ళినప్పుడు అయోధ్య కూడా ఒకటి, అలహాబాద్ కూడా ఒకటి, గయ కూడా వెళ్ళాలి. ఇప్పుడు ఆగినప్పుడు టైం వచ్చేసి 9:30 అయింది. అంటే మేము ఎన్ని అవర్స్కి ఆగామో ఇక మీరే చూడండి. ట్రావెల్స్ వాళ్ళని మాట్లాడుకుంటే వాళ్ళకి ఇష్టమైన దగ్గరే ఆపుతారు, కానీ మనం చెప్పిన దగ్గర ఆపరు. మనం అయోధ్యకి వెళ్ళినప్పుడు ఫుడ్ గురించి అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకొకటి మనకి తెలియదు వెళ్ళాల్సిన ఎక్కడ తింటే ఎక్కడ బాగుంటుందని, కానీ ట్రావెల్స్ వాళ్ళు మటుకు మనం ఆపమన్న దగ్గర ఆపరు. అందుకనే చెప్తున్నా, ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. ఇడ్లీ, పూరి, ఒక ప్లెయిన్ దోశ ఆర్డర్ అయితే పెట్టాం. వాటర్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాం. ఫుడ్ తిన్నాకనే కాశీ వచ్చాక చాలా ఫీవరు, ఇంకా గొంతు కూడా పోయింది. ఇంకా తిన్నాకైతే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసాము. పూరి అయితే కొంచెం తినగలిగాను, కానీ టేస్ట్ అయితే బాగాలేదు. అస్సలు అయోధ్యలో ఫుడ్ అనేది బాగుండదు. ఇంకా అయోధ్యకి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 ఏమో అయింది. ఫస్ట్ మనకి ఇక్కడ తీసుకెళ్ళేటప్పుడు మనకి హైదరాబాద్లో ORR ఎలాగో అక్కడ తీసుకెళ్ళి ఆపేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి వేరే ఆటో కట్టుకొని వెళ్ళాలి. అక్కడి నుంచి వాళ్ళు అడుగుతారు రీజనబుల్గా అయితే 2000, 1200, 1000. మేమైతే 1200కి ఏమో మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళాము. 6 వెళ్ళాము. మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు, కోడలు, నేను, మా ఆయన, ఇంకా వాళ్ళ పాప, అంటే మా పెద్దమ్మ మనవరాలు. వారణాసి నుంచి కారులో వచ్చాం కదా. అక్కడి నుంచి దిగిపోయి మేము ఆటో అయితే మాట్లాడుకున్నాం. ఆటో మాట్లాడుకునేటప్పుడు 4-5 చూపియాలి అని చెప్తాడు, కానీ మనం అవన్నీ మోసపోయి ఓహో ఎన్నో ఉన్నాయని అనుకుంటాం కదా. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అన్నీ కూడా పక్కనే ఉంటాయి. అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని ఇది వచ్చేసి సరియు నది. ఎండాకాలంలో మీరు ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతూ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. అయినా కూడా ఫ్రిడ్జ్ వాటర్ ఇప్పుడు అందరికీ కూడా తెలుసు కదా, ఒక ఐస్ కట్టడం తప్పనించి అంత చల్లగా ఉన్నాయి నది నీళ్ళు. అయితే మేము స్నానం చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ గ్లాసెస్ కూడా అమ్ముతున్నారు, అంటే కళ్ళకి పెట్టుకోవడానికి. అంత మట్టి మీకు చూపిస్తున్నదంతా మట్టి. ఇసుక రజాయి అంటారు కదా, అది కళ్ళల్లోకి పడిపోతుంది. మన బట్టలు, తల అంత గాలి వీస్తూ ఉందన్నమాట. ఇంకా ఆ వాటర్ అయితే చెప్పాను కదా, స్నానం చేయాలన్నా కూడా భయం అయిపోయింది. ఇక్కడ స్నానం చేసి వచ్చిన తర్వాత జ్వరము, వాటర్ నోట్లోకి ఇంకా ముక్కులోకి వెళ్ళిపోయినా ఏమో, అసలు ఫుల్ ఫీవరు, గొంతంతా మారిపోయింది. ఇంకా కోల్డ్, కాఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సరే, ఆ తర్వాత విషయం. ఇక్కడైతే ఉండలేకపోయాం. అంత కళ్ళల్లోకి, జుట్టులోకి, మొహాలు కూడా పౌడర్ రాసుకున్నంత తెల్లగా అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి అయితే వేరే దగ్గరికి వెళ్ళిపోయాం. ఇది వచ్చేసి సీతా అమ్మవారు వంట చేసిన ప్రదేశం అని చెప్పి తీసుకెళ్లారు. ఇప్పుడు హారతి అవుతుంది, అందుకనే ఇవి ఫస్ట్ చూడండి అని చెప్పారు. కానీ ఇక్కడ కూడా అంతా మోసమే. ఆటో అతను కావాలని అక్కడికి తీసుకెళ్లారు. ఇక్కడైతే చూడాల్సింది ఏమీ లేదు. ఇక అమ్మవారు వంట చేసిందనంటే మనం కూడా ఏదో చూడాలి అని అనుకుంటాం కదా. ఇంకా హారతి అయ్యే వరకు వెయిట్ చేయాలని చెప్పి కూర్చోబెట్టారు. ఇక్కడ కూర్చున్నప్పుడు ఏం చేశారంటే, డొనేషన్ రాయండి, 1000 రూపాయల దగ్గర 2000, 1000 రూపాయలు, ఇంకా 3000, 5000 అని చెప్తారు. కానీ అంతా మోసమే వంట చేయడం కోసం. మళ్ళీ తర్వాత కూడా స్వామీజీలకి ఏదైనా పెట్టండి అని అంటారు. ఇక్కడి నుంచి అక్కడ డొనేషన్ రాశారు పెద్దమ్మ వాళ్ళు. అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. ఇది వచ్చేసి బడి హనుమాను. మీకు బయట నుంచి చూపిస్తాను. 2 కాళ్ళ కింద నుంచి మనం ఈ గుళ్ళోకి లోపలికి వెళ్తాం. ఇది వచ్చేసి కృష్ణయ్య గోవర్ధన గిరిని ఎత్తినది ఉంటుంది. అది మనం చూసిన తర్వాత లోపల ఒక మ్యూజియం కూడా ఉంది. టికెట్ వచ్చేసి 15 రూపీస్, 20 రూపీస్. పిల్లలకి ఒక రేట్ ఉంది, పెద్దవాళ్ళకి ఒక రేట్ ఉంది. ఇంకా మేమైతే ఏం చూడలేదు. పిల్లల్ని తీసుకొని మా
పెద్దమ్మ వాళ్ళ మనవరాల కోసం లోపలికి వెళ్ళారు. మేమైతే బయటనే కూర్చొని కొన్ని స్తోత్రాలు చదువుకుంటూ కూర్చున్నాం. ఇగోండి ఇదే హనుమంతుని వారు, బయట నుంచి కూడా చూపిస్తా, ఆయన పాదాలు ఇవి. ఇంకా మ్యూజియం చూస్తున్నారని చెప్పి మేమైతే ఇక్కడ కూర్చొని స్తోత్రాలు, పిల్లలకి కూడా ఫోన్ చేసి హనుమాన్ని చూపిస్తూ కాసేపు అయితే ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు కాసేపు కూర్చుంటే పాజిటివ్గా అనిపిస్తుంది కదా. జర్నీ చేసి చాలా దూరం నుంచి వచ్చాం కదా అని చెప్పి అక్కడైతే ఒక 15 మినిట్స్ కూర్చున్నాము. అక్కడి నుంచి మళ్ళీ కూడా బయటకు వచ్చాక కీరాను వాటర్ మిలన్ కనిపించింది. ఎండాకాలం కదా, వాటర్ మిలన్ తింటే మంచిది, కీరా కూడా తింటే మంచిది అని చెప్పి బయటకు వెళ్ళిన తర్వాత ఒక కప్పు వచ్చేసి 20 రూపీస్ అని చెప్పారు. కీరా ఒక కప్పును, ఇంకా నేను వాటర్ మిలన్ కూడా ఒక కప్పు తీసుకున్నాను. బయటికి వచ్చేటప్పుడు హనుమాన్ని చూపించాను, మీరు కూడా చూసేసేయండి. ఇంకా ఇక్కడి నుంచి గడి హనుమాన్ దగ్గరికి వెళ్ళాలి, బాలరాముడి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత మనం అవన్నీ కూడా ట్రావెల్ చేయాల్సిన పని లేదు, కానీ మనకు చెప్తారు అంతే. మనం గడి హనుమాన్ గడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడే టచింగ్ తోటే బయటికి రాగానే అయోధ్య బాలరాముడి దగ్గరికి వెళ్ళచ్చు. మన దగ్గర పెన్ను కానీ, ఫోన్స్ కానీ, లగేజ్ కానీ ఏది ఉన్నా కూడా మనకి టెంపుల్లోకి ఎలవ్ లేదు. వచ్చేసాము ఇక్కడ హనుమాన్ గడి దగ్గరికి. ఇక్కడ మన ఆటో అతను బయటనే దింపేశాడు. ఇక్కడ నుంచి మనం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ షార్ట్ కూడా నేను అప్లోడ్ చేశాను ఎంత రష్ ఉందో అని, కానీ 1 అవర్ పైనే అప్పుడే ఓపెన్ చేశారు టెంపుల్. అందుకనే 1.5 అవర్ టైం అయితే పట్టింది హనుమాన్ గడి దగ్గర. అసలు ఎంత మంచి దర్శనం అయిందో. ఇగోండి బాలరాముడు ఫైట్ లోపల ఫోన్స్ ఎలవ్ లేదు కదా, అందుకని ఏది కూడా షూట్ చేయలేకపోయాను. కానీ ఇంకా కూడా కన్స్ట్రక్షన్ చాలా ఉంది, ఎందుకంటే దశరథ మహారాజుది. ఇగోండి రష్ కూడా చూడండి, అవన్నీ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా 4-5 ఇయర్స్ కూడా పడుతుందేమో. నేను ఒకసారి వచ్చాను అన్న గుర్తు కూడా నాకు లేదు, అంత మారిపోయింది అయోధ్య. లోపల అంత నడిచిన తర్వాత బాలరాముడిని చూశాక అమ్మ ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఇప్పుడు మేము వెళ్తున్నది గడి హనుమాన్ దగ్గర దర్శనం అయిపోయింది, లోపలికి వెళ్తున్నాం. ఎంత నడవాలో ఇక్కడ అయోధ్య బాలరాముడిని చూడడానికి. లైన్లో వెళ్ళి మేము లగేజీ, ఫోన్స్ అన్నీ కూడా లాకర్లో పెట్టాము. లాకర్లో పెట్టి ఇట్లా నడవలేని వాళ్ళకి మటుకు వీల్ చైర్స్ అవైలబుల్లో ఉన్నాయి. మరి కాస్ట్ ఏమన్నా ఉందేమో కనుక్కోలేదు. దర్శనం చేసుకొని లాకర్లో అవన్నీ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇలా లస్సీ తాగాను. ఇలా లస్సీ కూడా ఎక్కడ పడితే అక్కడ తాగకండి, అస్సలు బాగాలేదు. మనకు చేస్తున్నట్టు చూపిస్తారు, కానీ ఇక్కడ రెడీ పెట్టినవే చూపిస్తారు. చాలా పుల్లగా ఉంది. ఇది కూడా సగం హెల్త్ని పాడు చేయడానికేమో. ఇక్కడ గప్చుప్ తిన్నాము. ఇంకా బాలరాముడివి అవి కొందామని అనుకున్నా, కానీ అక్కడ అస్సలు ఎంత ఎండ అంటే అంత ఇరిటేషన్ అయిపోయింది. అందుకనే మీకు చెప్పాను సరియు నదిలో నీళ్ళు అంత చల్లగా ఉన్నాయని. ఇప్పుడు మీకు చూపిస్తున్నాయి ఏకశిలా విగ్రహాలు. లాస్ట్కి వచ్చేసాము. ఇంకా ఉత్తరప్రదేశ్ నుంచి, నేపాల్ నుంచి ఇవన్నీ శాలిగ్రామాల రాయులు అన్నమాట. ఇవన్నీ మ్యూజియం లాగా ఇక్కడ పెట్టారు. ఇదే ఫైనల్ది. ఇక్కడికి కార్ అతను వచ్చేసాడు. ఇవన్నీ చూసిన తర్వాత మీకు ధనస్సు ఇంకా గద కూడా చూపించేస్తాను. అయోధ్య బాలరాముడి దర్శనం ఇలా జరిగింది. వెళ్ళాలనుకునే వాళ్ళు మటుకు ఫుడ్ గురించి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి, ఏమైనా స్నాక్స్ కూడా పెట్టుకోండి. పిల్లలు ఉంటే మటుకు చాలా జాగ్రత్త తినే దగ్గర మటుకు. ట్రావెల్ అతను సరిగ్గా లేకపోతే మటుకు మనం ఆపమన్న దగ్గర మటుకు ఆపడు. ఇవన్నీ కూడా శాలిగ్రామ శివలింగాలు. గుజరాత్ నుంచి, నేపాల్ నుంచి అన్నీ కూడా తీసుకొచ్చి శాలిగ్రామ లింగాలు, శాలిగ్రామ రాయిలు అవి. ఇది వచ్చేసి మీకు ఇందాక చూపించింది రామలక్ష్మణుల్ని ఇలా బండి మీద పెట్టారు. రామ, లక్ష్మణ, సీత, హనుమాన్. ఈ ముందు ఉన్నది ధనస్సు, ఎంత పెద్దగా ఉందో. అది వచ్చేసి హనుమంతుల వారి గద. అవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. ఇగో ఎంట్రన్స్లో ఉన్న ధనస్సు. రాముల వారి ధనస్సు చూస్తే అసలు ఎంత పెద్దగా ఉందో. హనుమంతుల వారి గద కూడా ఆహా
అసలు 2 కళ్ళు కూడా చాలలేదనిపించింది. ఎండకి అసలు ఇరిటేషన్ అయిపోతుంది కానీ అవి చూడడానికైతే ఇది అనిపించింది. ఇగోండి ఇక్కడ హిందీలో రాసి ఉంది కదా, ఇవన్నీ కూడా మళ్ళీ అవి అక్కడ చూసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ కూడా ఎక్స్ట్రా ఇవి కూడా శాలిగ్రామాలే. ఇప్పుడు చూపిస్తాను పెద్ద డమరుకము, అది కూడా ఇక్కడ పెట్టారు మ్యూజియం లాగా. బయటనే మనమేం పైసలు కట్టి వెళ్ళక్కర్లేదు, ఇదే లాస్ట్ అన్నమాట. ఇంకా కార్ అయితే వచ్చేసింది కదా, చూపిస్తున్నాను మళ్ళీ కూడా. ఈ వ్లాగ్ మీకు మంచిగా అనిపించింది అని అనుకుంటున్నాను. అయోధ్య వెళ్ళాను, ఇంకా అలహాబాద్ అయితే వెళ్ళలేదు. ఇంకా మేము ఇక్కడి నుంచి ఫైనల్గా రిటర్న్ అయిపోవాలి, ఇక్కడ టీ తాగి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా నైట్ మేము కాశీకి చేరుకునేసరికి 10:30 అయిపోయింది. అయోధ్య దగ్గర తీసుకున్న క్లిప్స్ అన్నమాట. బాయ్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.